ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరిలో వచ్చే పుష్య అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య, ఈ రెండిట్లో ఏదో ఒకటిగా పిలుస్తారు. దీనికి ఎటువంటి విశిష్టత ఉందంటారు? అమావాస్య పుష్యమాసంలో వచ్చేది చివరిది. దీన్ని మీరు అన్నట్టుగా చొల్లంగి అమావాస్య కూడా, అంటే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క నామంతో ఉంటుంది. అయితే అన్ని వచ్చేటువంటి విషయాల కన్నా ఈ అమావాస్య అనేటువంటిది చాలా సార్థకత అయినటువంటిది. మనం కొన్ని చిన్న పరిహారాలు చేసుకోగలిగితే, అవి కూడా మనం చేసుకోలేము అంటే మనం ఏం చేయలేమండి. ఎందువల్లనంటే ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి మూల కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇంటి కులదేవత, రెండు గ్రామ దేవత, ఈ రెండు వదిలేసి తత్మాన్నిట్లకి మనం పరిగెడతాం. తెల్లవారు లేస్తే తిరుపతి అంతా అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, పరిగెడతాం. కానీ మన ఇంటి దేవత ఎవరు అంటే మన ఇంటి కులదేవత ఉంటారు. ఆ కులదేవత ఎవరు, గ్రామ దేవత ఎవరు, ఈ రెండు కూడా పట్టించుకోవడం కంప్లీట్గా మనం మానేశాం. ఈ మానేయటం వల్ల ఏమవుతుంది అంటే కులదేవత ఆగ్రహానికి, గ్రామదేవత ఆగ్రహానికి, శాపానికి గురి అవ్వక తప్పదు. అందులోనూ చాలామందికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా ఉంటారు ఇంటి దైవంగా, కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. అయితే ఈ పుష్యమాసానికి, చొల్లంగి అమావాస్యకి, ఈ గ్రామదేవతకి, ఇంటి దేవతకి సంబంధం ఏమిటి అని అంటే, ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటిది పరిపూర్ణంగా వీరరాఘవ స్వామి వారికి చెందిందండి. వీరరాఘవ స్వామి వారు కూడా చాలామందికి ఇంటి ఇరవేలుపు, అంటే మాకు ఇరవేలుపు ఆయనే వీరరాఘవ స్వామి వారు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి అని అంటారు. అయితే ఎవరు ఎప్పుడు ఎలా ఏమి చెయ్యలేకపోయినా, అంటే వాళ్ళ కులదేవతలకు ఏది చేసుకోలేకపోతుంటారు, అటువంటి వారందరూ కూడా ఈ ఒక్క చొల్లంగి అమావాస్య రోజు నాడు వీరరాఘవ స్వామి వారిని నమస్కారం చేసుకొని చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారికి ఉండేటువంటి రుగ్మతలు, సమస్యలు ఏవైతే ఉంటాయో అవి 3 లేక 4 నెలల వ్యవధిలో నిర్వీర్యమవుతాయండి. ఇది ఒక ప్రమాణం కూడా దీనికి చెప్పబడి ఉన్నది. ఏం చెయ్యాలి విశేషంగా మనం ఏదో చేయవలసిన అవసరం లేదండి. వీరరాఘవ స్వామి వారు ఫోటో పెట్టుకోండి, లేదు మీ కులదేవం వెంకటేశ్వర స్వామి వారు, అయితే ఏ కులదేవత పెట్టుకున్నప్పటికీ కూడా వీరరాఘవ స్వామి వారిని పెట్టండి. వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా వీరరాఘవ స్వామి వారి ఫోటో పక్కన పెట్టుకొని విష్ణు సహస్రనామం ఉదయం పూట ఒక్క పారాయణ చేసి, అంత బెల్లం మొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే ఆ ఇంటి పేరు వాళ్ళు అందరికీ పెట్టకూడదండి. అది ఆ ఇంటి పేరు వాళ్ళు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంత బెల్లం మొక్క నివేదన పెట్టి అందరూ తలా ఒక మొక్క ప్రసాదంగా తీసుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదండి, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అయితే దీనికి నా చిన్నప్పుడు జరిగింది కూడా, అంటే నేను తెలియక చేసిన ఒక విషయంలో మా పెద్దవాళ్ళు చెప్పింది. ఇది చాలామంది కుటుంబ సభ్యులు ఉంటూ ఉంటారని చెప్పి ఎక్కువ బెల్లం ముక్క పెట్టేస్తుంటారు నివేదనకి. అయితే అస్తమానం తర్వాత అది ఉండకూడదండి. ఓకే, సూర్యాస్తమానం తర్వాత అది ఉండకూడదు. దాన్ని మనం ఎంత తినగలమో అంతే నైవేద్యంగా పెట్టి అది తినేసి ఈ చిన్న ముక్క పెట్టి దాన్ని తలా ఇంత పంచుకొని కూడా తీసుకోండి. ఎందువల్లనంటే కొన్ని సంవత్సరాల క్రితం మా ఇంట్లో ప్రతి నెల ఇప్పటికి కూడా వీరరాఘవ స్వామి వారికి అమావాస్య బెల్లం ఉంది. ఓకే, కొన్ని తరాల నుంచి ఉంది. ప్రతి అమావాస్యకి, చొల్లంగని కాదండి, ప్రతి అమావాస్యకి ఉంది. మా ఇంట్లోని కాదు, ప్రతి ఒక్క కులదేవతకి అమావాస్యకి పెట్టాలి. ఇంటి దేవత ఎవరైతే ఉంటారో కులదేవత, ఇంటి దేవత వాళ్ళకి అమావాస్యకి పెట్టి తీరాల్సిన, అందరూ పెట్టరు. ఓకే, కొన్ని తరతరాలుగా మా ఇళ్లలో అమావాస్య బెల్లం అనేటువంటిది వీరరాఘవ స్వామి వారికి ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం భద్రాచలంలో మా ఇద్దరండేళ్ళు మేము అందరం ఉన్నప్పుడు అంత బెల్లం ముక్క పెట్టారు. అందరికి మొక్కలు చేసి చేస్తుంటే నేనేమన్నానంటే, ఇంత మొక్కలు చేస్తే తినటం కష్టమవుతుంది కదా, బెల్లపాకం పట్టేద్దాము, అందులో పల్లీలు వేసుకుని తిందాము అని అన్నా. దానికి మా అమ్మగారు ఎంత సీరియస్ అయ్యారు. ఏమిటి అంటే, మా అమ్మగారికి వాళ్ళ అత్తగారు అంటే మా బామ్మగారు చెప్పారు, ఇలానే చిన్నప్పుడు ఇంట్లో ఇట్లా జరిగినప్పుడు ఆ బెల్లం తీసుకెళ్ళి ఉడకబెట్టేసేసి దాన్ని పాకం పట్టించేసి జీడిపప్పులు, పల్లిపప్పులు అన్ని వేసేది ప్రయత్నం చేయబోతే, ఏదైతే కనుక ఆ బెల్లం ఉడుకొస్తున్నప్పుడు బుడగలు వస్తాయి కదా, ఆ ఇంట్లో ఆ పిల్లవాడికి ఉళ్ళంతా వచ్చేసింది అట్లా. అందుకనే దీనికి చాలా నియమాలు ఉంటుంటాయి. ఏమవుతుంది అనుకుంటే ఏదో అయిన తర్వాత మనం ఏం చేయలేం.
ఏడుస్తూ కూర్చోవటమే. అవును. కాలిందే బర్ణాలు రాయటమే తప్ప ఏం చేయలేము. అవును. కాళ్ళకు ముందే కొన్ని మనం తెలుసుకోవాలి. ఇటువంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అయితే మనం పెద్దల దగ్గర ఉండం కనుక మనకు అన్ని విషయాలు తెలియవు. కాబట్టి చొల్లంగి అమావాస్య రోజు నాడు ఏం చేసినా చేయకపోయినా విష్ణు సహస్రనామం పారాయణ చేసి దీపారాధన చేసుకొని విష్ణు సహస్రనామం పారాయణ చేసి అంత బెల్లం మొక్క నివేదన పెట్టి ఆ ఇంటి పేరిట వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2, 3, 4 ముక్కలు చేసుకొని దాన్ని తినేసేసి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది అంతే. మరి అంత తినకూడదండి. అవును. ఎందువల్ల తినకూడదు అంటే ఆ తినే ప్రసాదం అనేటువంటిది ఇంత ముక్కనే ఉండాలి. ఎందువల్ల ఉండాలి? ఆ తినటువంటిది శరీరంలో ఉండాలి తప్ప మలమూత్రాల నుంచి బయటికి రావద్దు. ఓకే, ఇది ఒకటి ఉంది. ఇదనే కాదండి, మనం తీర్థాలు కూడా గ్లాసులు తాగేస్తాం రుచిగా ఉంటే. అవునవునవును. ప్రసాదం అనేటువంటిది నివేదన పెట్టినప్పుడు అంతా ఇప్పుడు శనగలు పెడతారు, చేతికి వచ్చినప్పుడు ఇలా పట్టుకొని పెట్టడం ప్రసాదం. 4, 5 వస్తాయి, అవి శరీరంలో ఉంటాయి. అన్ని గుప్పిడి నేను తింటా అంటే అవి మలమూత్రాల త్వరలో బయటికి రావడం వల్ల పాపమే కదా మరి. కాబట్టి ఏంటంటే ఎంతవరకు తింటుంది శరీరంలో రక్తంలో అది ఇమిడిపోతుంది అంత ముక్క. అలా ప్రసాదం తీసుకొని నివేదన పెట్టి ప్రసాదం తీసుకున్న వీలుగా చిన్న ముక్క పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ జీవితంలో ఏవైతే రుగ్మతులు అనుభవిస్తున్నారో అందులోంచి 3 లేక 4 నెలల్లో బయటపడతారండి. అయితే స్వామివారికి నమస్కారం పెట్టుకోవాలి. ఓకే, ఏమని సార్? గతం గతః, ఏం జరిగిందో జరిగింది స్వామి, ఇప్పటివరకు కూడా మేము చేయలేదు, మాకు పెద్దవాళ్ళు చెప్పలేదో మేము అడగలేదో జరిగిపోయింది. ఇవాళ మొదలుకొని 4 అమావాస్యల పాటు 4 అమావాస్యల పాటు బెల్లం పెడతాం. మమ్మల్ని ఈ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఫలానా సమస్య అని పేరొద్దు. ఓకే, మనకు అనేకం ఉంటాయి. మనం 4 చెప్తే మిగిలిన సమస్యలే కదా. మనకేంటి మా సమస్యలు తీరలేదు నేను బెల్లాన్ని అనవసరంగా పెట్టా అంటాం. సమస్య వద్దు, నాకు ఉన్నటువంటి సమస్యల నుంచి నేను బయటపడే తండ్రి అని చెప్పి ఒక 4 నెలలు కంటిన్యూగా 4 అమావాస్యలు అంత మొక్క పెట్టమండి, ఆశ్చర్యపోతారు. తర్వాత వాళ్ళే కంటిన్యూ అవుతారు, ఎవరు చెప్పక్కర్లేదు. మీ జీవితంలో జరిగింది ఒక చిన్న చెప్పే కదండి. మా కుటుంబంలో భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఎవరు కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు లేరు. ఓకే, కొంతకాలం ఇంట్లో మానేశారు, ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు. మరి అది మొదలు పెట్టిన తర్వాత పెద్దన్నయ్య ఉద్యోగస్తుడు అయ్యాడు, ప్రిన్సిపల్ అయ్యారు. ఇప్పుడు చిన్నన్నయ్య తిరుమల కొండ మీద ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ప్రశాంతతగా ఉన్నాను, నా పిల్లవాడు కానీ అన్నయ్య పిల్లలు కానీ అందరూ చాలా సుఖంగా ఉన్నారు కదండి. ఇప్పుడు మనకు సుఖము చెప్తున్నాను, సుఖము మీనింగ్ డబ్బు కాదండి, ప్రశాంతత. నెత్తి మీద బర్డెన్స్ లేకుండా 5,000 నోట్లోకి వెళ్ళటం అనేటువంటిది ప్రశాంతత అంటారు. ఆ ప్రశాంతత మనకు కావాలి, అదైతే మేము ఉన్నాం కదండి. గురువుగారు, ఇప్పుడు ఆ 4 అమావాస్యలే పెట్టమన్నారు కదా మీరు, తర్వాత పెట్టనవసరం లేదా మరి? ఓన్లీ చొల్లంగి అమావాస్యకి పెట్టాలా ఎట్లా అసలు? అది అసలు అలవాటు లేని వాళ్ళు అంటే మాకు అలవాటు లేదండి అంటూ ఉంటారు. దీనికి అలవాటుతో పని లేదంటున్నా. ఓకే, మీ పూర్వీకులు ఏదో చేసి ఉంటారు, మీకు తెలియకపోవచ్చు. మీ పూర్వీకులు ఏదో చేసి ఉన్నారు, అది మీకు తెలియకపోవచ్చు. కాబట్టి చొల్లంగి అమావాస్య తోటి అందుకే నేను వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి, ఇంటి దైవం మీరు ఏదైతే అనుకుంటారో ఆ ఫోటో పెట్టుకొని వీరరాఘవ స్వామిని పెట్టుకోండి, పెట్టుకుని ఆ బెల్లం మొక్క నివేదన పెట్టి ప్రసాదం తీసుకోండి. అక్కడి నుంచి మీ ఇంటి కులదేవతగా భావించుకొని ప్రతి నెల పెట్టుకోండి. మానేసేయండి, పెట్టుకోవడం మానేసేయండి, అది మీ ఇష్టం. నేనైతే పెట్టుకోమని చెప్తాను. ఎందువల్లంటే మనం 3 పూట్ల తింటున్నాగా, ప్రతి నెల ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తాం, జీతం తెచ్చుకుంటున్నాగా, హైప్ కావాలి మనం కోరుకుంటున్నాగా. అలానే మన ఇంటి దేవతను మనం చూస్తేనేగా, మన ఇంటి దేవత ఇంత ఆడబిడ్డ ఒకటే కదండి. వాళ్ళని చల్లగా చూస్తే మనం చల్లగా ఉంటాం. కాబట్టి ఇంటి దేవతగా ఆలోచించి ప్రతి అమావాస్యగా పెట్టుకోండి, లేదు 4 అమావాస్యలైనా పెట్టండి, కనీసం మీకు ఆ మార్పు కనిపిస్తుంది ఖచ్చితంగా. సూపర్ సార్, నిజంగా చొల్లంగి అమావాస్య రోజు ఏం చేయాలి, మీ నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ని కూడా ఉదాహరణగా చెప్పి ఎలా ఉంటుందో ఫలితం అని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, చొల్లంగి అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదని గురువు గారు చెప్పారు. సో ఆ రోజు చేసినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా గురువారి మాటల్లో విన్నాం మనం. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.